నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఈరోజు మనం చూసుకుంటే ఒక ప్రత్యేక విమానం ఇండియాకు బయలుదేరి వెళ్ళింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గత 3 వారాలుగా కువైట్లో వివిధ కారణాలతో మరణించిన 14 మంది భారతీయుల మృతదేహాలను గురువారం ప్రత్యేక కార్గో విమానంలో కువైట్ నుంచి భారతదేశానికి తరలించారు. కువైట్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఇరాన్ ఇజ్రాయిల్ ఉద్రిక్తతల కారణంగా ఫిబ్రవరి 28 నుంచి కువైట్ గగనతలాన్ని మూసివేయడంతో మృతదేహాలు ఇండియాకు పంపించడంలో జాప్యం జరిగింది. దీంతో గత 3 వారాలుగా ఈ మృతదేహాలు కువైట్లోనే నిలిచిపోయాయి. అలాగే ఈ యొక్క మొత్తం మృతదేహాలు మనం చూసుకుంటే కువైట్ ఎయిర్వేస్ విమానం ఢిల్లీకి అయితే తీసుకుని వెళుతుంది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత 14 మృతదేహాలను వీటిని ఢిల్లీ నుంచి చెన్నైకు 5, కొచ్చికి, ముంబైకి, హైదరాబాదు, లక్నోలకు 2 మృతదేహాల చొప్పున తరలించనున్నట్లు అధికారులు తెలియజేశారు. విమాన సర్వీసుల్లో అనిశ్చితి కారణంగా మరికొన్ని మృతదేహాలను బంధువుల అంగీకారంతో కువైట్లోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ వీలైనంత త్వరగా విమానాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ పదే దాడులు చేస్తూ ఉందన్నమాట. ఈ రోజు కూడా కువైట్లోని 2 రిఫైనరీలపైన దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి దాంట్లో కూడా మంటల దుబ్బులోకి వచ్చాయి. 14 మంది భారతీయులు 3 వారాల నుంచి వివిధ రకాల కారణాలతో చనిపోవడం జరిగింది. అలాగే వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఉండడం చాలా బాధాకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.